సింహాన్ని అడవికి రాజు అని ఎందుకంటారో తెలుసా? అది వేగంగా పరిగెడుతుందని కాదు, అది గట్టిగా గర్జిస్తుందని కాదు, అది క్రూరంగా చంపుతుందని కూడా కాదు. దాని మెంటాలిటీ దాన్ని అడవికి రాజుని చేసింది. ఇంతకీ సింహం ఒక మెంటాలిటీ ఏంటి? భయం అనేది లేకపోవడం, దేనికి వెనకడుగు వేయకపోవడం. 10 నక్కలు దాన్ని చుట్టుముట్టినా సింహం భయపడదు. పోరు ముగిసే వరకు పోరాడుతూనే ఉంటుంది. మేబీ నిన్ను నక్కలు చుట్టుముట్టుండకపోవచ్చు, దాని కష్టాలు నిన్ను చుట్టుముట్టుంటాయి. నువ్వు ఒక సింహానివి. నిన్ను ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా భయపడొద్దు, పోరాడుతూనే ఉండు. ఒక సింహం ముందు ఎంత పెద్ద క్రూర జంతువు నిలబడినా సింహం వెనకడుగు వేయదు. దానిని ఒక ఆహారంలో చూసుకునే తప్ప దానికి ఆహారంలో మారాలనుకోదు. నువ్వు కూడా అంతే. నీ ముందు ఎంత పెద్ద సమస్య నిలబడినా దానిని నీ గుప్పెట్లో పెట్టుకోలే తప్ప దాని గుప్పెట్లో నువ్వు వెళ్ళకూడదు. సింహం తన ప్రత్యర్థి అంతు తేల్చే వరకు నిద్రపోదు. మరి నిన్ను తక్కువగా చూసిన వాళ్ళంతూ నువ్వు తేలుస్తావా లేదా?